మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. మా రక్షకుడైన యేసునామమును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య ధ్యానములో అసాధారణ ప్రత్యక్షతలు అనే అంశం మనం ధ్యానం చేస్తున్నాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు మనుష్యులతో కమ్యూనికేట్ అయిన కొన్ని సందర్భాలు, చాలా విచిత్రమైన సందర్భాలు కనిపిస్తాయి. ఇవి ఎక్స్ట్రాడినరీ రెవల్యూషన్స్, సూపర్ న్యాచురల్ రెవల్యూషన్స్. వీటిని మనం ధ్యానం చేద్దాం. భౌతిక నేత్రమునకు కనపడనివి, భౌతిక నేత్రమునకు కనపడనివి, భౌతిక నేత్రానికి కనపడేటట్లుగా ప్రత్యక్షతలోనికి వచ్చిన కొన్ని సంఘటనలు. ఇది మనం ఆలోచిస్తున్నాము. బైబిల్ గ్రంథంలో కొన్ని విశేషమైన సంఘటనలు వీటిని మనకు తెలియజేస్తున్నాయి. ఇది చాలా విచిత్రమైనది. ఇంపాసిబుల్ టు ప్రూవ్ ఇట్, దాన్ని రుజువు చేయటం అసాధ్యం. కానీ అవి వాస్తవాలు. భక్తుల జీవితాల్లో అవి వ్యక్తిగత అనుభవాలు కూడా. 21వ శతాబ్దంలో సైన్స్ అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఇప్పుడు మనం ధ్యానిస్తున్నటువంటి సూపర్ నేచురల్ రెవల్యూషన్స్ అంగీకరించటానికి, ఆమోదించటానికి, ఒప్పుకోవటానికి అనేక అభ్యంతరాలు ఉంటాయి. అయితే బైబిల్ గ్రంథంలోని ఈ విశేషాలు పరలోక సంబంధమైన విషయాలు, దైవ సంబంధమైన విశేషాలు సైన్స్కి మించినవి అని రుజువు చేస్తున్నాయి. 21వ శతాబ్దపు శాస్త్రము కూడా వీటి విషయంలో ఏమీ చెప్పలేని స్థితి. అవి ఏమిటంటే కొన్ని స్పెషల్ రెవల్యూషన్స్. నేను మీకు కొన్ని ఉదాహరణలు చెబుతాను. లూకాసు వార్తలో మనం జకరియా ఎలిజబెత్తులు అనే దంపతులను గురించి వింటాము. జకరియా అబీయా తరగతిలో దేవుని ఎదుట యాజక ధర్మం చేయిస్తున్నవాడు. దేవాలయంలో ఉన్నప్పుడు ధూప సమయం అది. ఆ సమయంలో ప్రజలు వెలుపటున్నారు. జకరియా దేవాలయము లోపట పరిశుద్ధ స్థలంలో ధూపం వేయటానికి, ధూపవేదిక మీద ధూపం వేయటం కొరకు ఎదురు చూస్తున్నాడు. ధూపవేదిక కుడివైపున ప్రభువు యొక్క దూత
నిలిచి అతనికి కనపడింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆ దూతను చూచి అతడు తొందరపడెను, భయపడెను అని రాసింది. ఆ దూత ఏం మాట్లాడాడంటే, నీ ప్రార్థన వినపడినది జకర్యా, భయపడకు, నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కంటుంది, యోహానని పేరు పెడతావు. ఇది పరలోకవాసి అయినటువంటి దూత. భౌతిక నేత్రాలతో ఇతరులు చూడలేనటువంటిది. భౌతిక నేత్రాలతో స్వయంగా చూచాడు జకర్యా. ఆ దూత మాట్లాడగా విన్నాడు జకర్యా. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్షత. బైబిల్ గ్రంథంలో ఇలాంటి ప్రత్యక్షతలు అనేకం మనకు కనిపిస్తాయి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో మనకు మనోహ దంపతులను గూర్చినటువంటి వివరణ కనిపిస్తుంది. మనోహ దంపతులు సంసోను యొక్క తల్లిదండ్రులు. సంసోను యొక్క తల్లిదండ్రులైనటువంటి వారిద్దరికీ కూడాను దేవుడు ఒక అద్భుతమైనటువంటి ప్రత్యక్షత ఇచ్చాడు. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనంలో ఆ రూపము దేవదూత రూపము, మిక్కిలి భీకరమైనటువంటి రూపము. మనోహ భార్యకు యెహోవా దూత ప్రత్యక్షమై కుమారునిగా అంటావు అని చెప్పాను. గమనించండి, ఈ ప్రత్యక్షత పరలోకవాసి అయిన ప్రభువు యొక్క దూత, యెహోవా యొక్క దూత యొక్క ప్రత్యక్షత. ఆయన వారి ఎదుట ఆకాశమునకు అంతర్ధానమైనట్లుగా దేవుని యొక్క వాక్యం మనకు 20వ వచనము, ఇదే అధ్యాయము న్యాయాధిపతులు 13:20లో, అగ్నిజ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీద నా అగ్నిజ్వాలలలో పరలోకమునకు ఆరోహణమయ్యాడు అని రాశాడు. భౌతిక నేత్రాలకు కనపడ్డాడు, అగ్నిజ్వాలలలో ప్రవేశించి పరలోకానికి ఆరోహణమయ్యాడు. అగ్ని ఆయన్ని కాల్చలేదని అర్థం అవుతుంది. ఇట్స్ అ సూపర్ న్యాచురల్ రెవల్యూషన్. బైబిల్ టాక్స్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఈ కాలంలో ఇటువంటివి సంభవించాల్సిన అవసరం లేదు, కానీ కొందరి జీవితాల్లో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, సూపర్ న్యాచురల్ రెవల్యూషన్ ఎక్స్పీరియన్సెస్. మనోనేత్రములు తెరవబడి భౌతిక నేత్రాలతో చూస్తున్నట్లుగా మెళుకువతో ఉన్నప్పుడే దర్శనాలను చూచిన వారు కూడా ఉన్నారు. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కూడా. దేవుడు తన బిడ్డలకు ప్రత్యక్షతనివ్వబూనినప్పుడు ఆయన తన యొక్క ప్రత్యక్షతలు వివిధ రకాలుగా తన భక్తులకు ఇచ్చాడు. మరొక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఆదికాండము గ్రంథము 32వ అధ్యాయంలో యాకోబు పదానరాము నుండి వస్తున్నాడు. బేతేలు అనుభవములో దేవుని చూచినటువంటి యాకోబు పెనూయేలు అనుభవానికి నడిపించబడుతున్నాడు. ఎబ్బోకు రేవులో ఆ రాత్రి నిలిచిపోయాడు. ఒక నరుడు అతనితో ఆ రాత్రంతా పెనుగులాడాడు. సూపర్ న్యాచురల్ రెవల్యూషన్. భౌతికమైనటువంటి శరీరం అక్కడ నరుడుగా వర్ణించాడు. హోషేయ గ్రంథం 12:3లో దూతగా వర్ణించాడు, దేవునిగా వర్ణించాడు. నరునిగా ప్రత్యక్షమై రాత్రంతా పెనుగులాడి నీ పేరేమిటి అంటే కూడాను నవ్వి అతన్ని ఆశీర్వదించినటువంటి క్రీస్తు ప్రత్యక్షత, ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ అక్కడ కనిపిస్తాడు.
ఇట్స్ సూపర్ నేచురల్, సాధారణమైన దానికి అందదు. ఆయన పరమునకు యాకోబు యొద్ద నుండి వెళ్ళినట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే ఆదికాండం 18వ అధ్యాయంలో కూడాను అబ్రహామునకు 3 వ్యక్తులు కనపడ్డారు. వారు యెహోవాగా అతడు గుర్తించి ఆతిథ్యం ఇచ్చిన తరువాత, అబ్రహాము ఆయనతో మాట్లాడుట ముగించిన తరువాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయినట్లుగా అక్కడ 18వ అధ్యాయం చివరి వచనంలో రాస్తాడు. ఈ విధంగా అనేక మంది భక్తుల జీవితాల్లో అదృశ్యుడైన దేవుడు, దేవుని యొక్క లోకము, దేవుని యొక్క రాజ్యము నుండి వచ్చిన నివాసులు ఈ లోకంలో ఉన్న భక్తులకు కనపడినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి క్రీస్తు ప్రభువు యొక్క జనన వృత్తాంతంలో ఆకాశము నుండి దేవుని యొక్క దూతల సర్వ సమూహాలు భూమి మీదకు దిగొచ్చినప్పుడు అర్ధరాత్రి పట్టపగలైపోయింది. ఆ పట్టపగలు లాంటి వెలుగులో దూతలు గాన ప్రతిగానాలు చేయటం ఆనాటి పశుల కాపరులు ప్రత్యక్షంగా చూచి ఆశ్చర్యపడి ప్రభువును కనుగొని ఆయన ఆరాధించి ప్రచురం చేశారు. ఇది అద్భుతమైన ఎక్స్పీరియన్స్. లూకాసు వార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క తల్లి అయినటువంటి మరియా కన్యక గర్భవతి అవుతుందనేది ఫిజికల్ అపియరెన్స్తోని గబ్రియేలు దూత ఆమె నిలిచినటువంటి స్థలం దగ్గర కనపడ్డాడు. ఆమె బహుగా తొందరపడింది. లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనంలో దేవుని దూత గబ్రియేలు కన్యక యొద్దకు దేవుని చేత పంపబడినప్పుడు ఆ దూత ఆమెకు ప్రత్యక్షమవగా ఆమె బహుగా తొందరపడింది అని రాసింది. భయపడింది అని కూడా రాసింది. మానవ నేత్రాలతో మనం గబ్రియేలు దూతను చూడగలుగుదామా? దేవుడు ఈ ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత మరియకు ఇచ్చారు. అపోస్తల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 30-31 వచనాల్లో ఒక ప్రకాశవంతమైన వస్త్రాలు ధరించుకున్న ఒకడు కొర్నేలి అనేటువంటి ఒక అన్యుడు శతాధిపతి ఇటలీ పటాలంలో అతనికి ప్రత్యక్షమయ్యి స్వయంగా మాట్లాడాడు. ఆ అపియరెన్స్తో అతడు నమ్మి యొప్పేకు చర్మకారుడైన సీమోని ఇంటికి పేతురుని తీసుకుని రావటానికి మనుషులను పంపించాడు. అది ఒక సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో దమస్క్ మార్గంలో ప్రయాణం చేస్తూ సంఘాన్ని చంపటం, హింసించటమే ధ్యేయంగా పరుగులెడుతున్నటువంటి సౌలు అనేటువంటి యువకుడిని ఆకాశ మధ్యమలో ప్రభువే స్వయంగా ప్రత్యక్షమై కలుసుకున్నారు. ఒక మహా వెలుగు చూశాడు, శబ్దాన్ని విన్నాడు. గుడ్డివాడే కింద పడిపోయాడు. ప్రభువు యొక్క స్వరాన్ని విన్నాడు. ప్రభువా నీవెవడవని అడిగితే ఆయన, నీవు హింసిస్తున్న యేసును నేను అని చెప్పాడు. అతని జీవితం మారిపోయింది. పౌలుగా మారి అన్యజనుల అపోస్తలుడిగా సేవ చేశాడు. ఇది వేరొకరికి ప్రూవ్ చేయలేంది. అగ్రిప్పతో చెప్పాడు, నేను ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడును కాక. డైరెక్ట్గా విజిబుల్గా చూచాడు యేసుక్రీస్తు ప్రభువుని. అందుకే అతడు కన్వర్ట్ అయిపోయాడు, తన హృదయం మార్చుకున్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో బిలాము తన గాడిదపై వెళుతున్నప్పుడు యెహోవా దూత ఖడ్గం దూసి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. గాడిద బిలాము యొక్క కాలు గోడకు నొక్కేసింది. గాడిదని కొట్టాడు. గాడిదకు దేవుడు
మానవ స్వరం ఇస్తే నీవేళ నన్ను కొడుతున్నావు అని అడిగింది. అది గార్ధబానికి మానవ స్వరం ఇచ్చాడు. అక్కడ ప్రభుదూత ప్రత్యక్షమయ్యాడు. ఒక సూపర్ నేచురల్ ఎక్స్పీరియన్స్ ఇది. దీని ద్వారా దేవుడు మాట్లాడాడు. అలాగే గిద్యోను న్యాయాధిపతుల గ్రంథంలో ఇతడు న్యాయాధిపతి గోధుమలను దొల్లగొడుతున్న సందర్భంలో యెహోవా దూత వచ్చి అక్కడ నిలబడ్డాడు. బండిచాటున దాక్కుంటాడు గిద్యోను. ఒక స్పెషల్ రివల్యూషన్, అపియరెన్స్ ఆఫ్ ద ఏంజల్ ఆఫ్ గాడ్ కనపడేటప్పుడు అదే స్థలం తర్వాత మందిరం అయింది. వర్ణాను కళ్ళెము అని మనం చూస్తాం దాన్ని. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో అబీయజ్రీయుడైన యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకీ వృక్షం కింద యెహోవా దూత వచ్చి కూర్చున్నాడు. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండేటట్లు గానుగ చాటుగా గోధుమలను దొల్లగొడుతుండగా యెహోవా దూత అతనికి కనపడ్డాడు. ఇది చాలా ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. దూత కంటికి కనపడటం, దూత కంటికి కనబడటం గ్రేట్ ఎక్స్పీరియన్స్. దేవుడు తన సందేశాన్ని దేవదూతల ద్వారా కమ్యూనికేట్ చేశాడు. తన కుమారుడైన క్రీస్తు శరీరధారి దాల్చక ముందు ఉన్న ప్రీ ఇన్కార్నేటెడ్ క్రైస్ట్ యెహోవా దూతగా అనేక ప్రత్యక్షతలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇచ్చారు. మనుషులతో ఆయన మాట్లాడుతూ వచ్చాడు, మనుషులకు కనబడుతూ వచ్చాడు. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమవుతూనే వచ్చాడు. కన్యక గర్భాన ఉదయించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన శిలువ కార్యాన్ని చేశాడు. ఫ్రమ్ ద బిగినింగ్ దేవుడు తన బిడ్డలను వివిధ సందర్భాలలో ప్రత్యేకంగా దర్శిస్తూనే ఉన్నాడు. ఇది చాలా ఆశ్చర్యకరం. ఏదేను వనములో సహితము ఆదాము అవ్వలకు భౌతికంగా కనపడిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతే. అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. చెరసాలలో అతడిని ఉంచినప్పుడు రాత్రి వేళ అతడు నిద్రపోతుండగా దేవుని యొక్క దూత పేతురును అద్భుతమైనటువంటి రీతిలో విడిపించినట్లుగా అపోస్తల కార్యముల గ్రంథము మనకు 12వ అధ్యాయము జ్ఞాపకం చేస్తుంది. 7వ వచనం చూడండి. యాక్ట్స్ 12:7. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పగా అతని లేపగా అతని సంకెళ్ళు చేతుల నుండి ఊడి కింద పడెను. ఇది చెరసాలలో ఉన్న పేతురు యొద్దకు దేవుని యొక్క దూత వచ్చి అతనిని విడిపించి వెలుపటికి తీసుకుని వచ్చి సంకెళ్ళ నుంచి ఊడిపడినట్లు చేసి విడుదలిచ్చాడు. ఇది సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్. మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో భక్తులతో దేవుడు విశేషమైన ప్రత్యక్షతలను ఇస్తూ వచ్చాడు. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెబుతాను. 1998వ సంవత్సరం జనవరి మాసం 18వ తారీఖు, స్థలం విశాఖపట్నం జిల్లా కాకరపాడు గ్రామం, ఏజెన్సీ రాజవొమ్మంగి అవతల. కొన్ని బాప్తిస్మాలు ఇచ్చి నేను ఒడ్డు మీదకి వచ్చాను. నాతో పాటు జైకర్ రాయ్ అని ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఉన్నాడు
విజయవాడలో ఆయన. మేమిరువురు బాప్తిస్మాలు ఇచ్చాం. సంఘం ముందు వెళుతున్నారు, మా వెనక కొందరు వస్తున్నారు. మేము చర్చ్కి వెళుతూ, అది మెయిన్ రోడ్, నర్సీపట్నం రోడ్ అంటారు. సాయంకాలం 4 అవుతోంది. మేము నడుస్తూ ఉండగా ఆకాశము తెరవబడి అతిపెద్ద చెక్క సిలువ. నేను పట్టపగలు 4 గంటలకు, సాయంకాలం 4 గంటలకి రోడ్డు మీద మెళుకువగుండి ప్రజల మధ్యలో నడుస్తుండగా నేను స్వయాన చూచింది చెబుతున్నాను. ఆకాశం తెరవబడి సిలువ, చెక్క సిలువ, ఒక కొన ఆకాశంలో, ఒక కొన భూమి మీద, అతిపెద్ద చెక్క సిలువ. ఫ్యూ మినిట్స్ నేను అది చూడగలిగాను, ఆ చెక్క సిలువను చూడగలిగాను. నాకైతే శబ్దం ఏమి వినపడలేదు. ఆ సిలువను అలా చూస్తూ నా ప్రక్కన సోదరులతో చెప్పాను, నాకు ఇలా కనబడుతోంది అని. అది ఆయన కనపడలేదు. నేను స్వయంగా చూశాను. మెళుకువగా ఉండి నడుస్తూ రోడ్డు మీద, అక్కడే నేను మోకాళ్ళు వేశాను. ఇది నా లైఫ్లో గ్రేట్ ఎక్స్పీరియన్స్. దేవుడు నాకు ఆ దర్శనం ఇచ్చిన తరువాతనే టెలివిజన్కి నేను టర్న్ అయ్యాను. ఎవరైతే నాతో ప్రయాణం చేస్తూ నడుస్తున్నాడో ఆయనే టెలివిజన్ మినిస్ట్రీ ప్రభువు నీకు ఇస్తున్నాడని చెప్పాడు. ఆ రోజుల్లో టెలివిజన్కి ఎవ్వరూ లేరు. ప్రారంభం ప్రథమం అంటారే, ప్రారంభమే నేను కేబుల్ టీవీలో యేసయ్యని గురించి మాట్లాడటం. కనుక నేను మనవి చేస్తున్నాను, దేవుని యొక్క అద్భుతమైనటువంటి ప్రత్యక్షతలు ఆయన బిడ్డలకు ప్రభు ఇస్తూ వచ్చాడు. వివిధ రకాల భక్తుల జీవితాల్లో ఆశ్చర్యకరమైనటువంటి ప్రత్యక్షతలు ప్రభు ఇచ్చాడు. ఇవాళ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అందరికీ ఉండాలని నేను చెప్పటం లేదు, కానీ బైబిల్ గ్రంథం ఎక్స్ట్రాడినరీ రెవల్యూషన్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. వారు దేవుని వాక్యమును నమ్ముటకు తగిన ఆధారాలను వ్యక్తిగతంగా వారు గుర్తించేటట్లుగా, అంగీకరించేటట్లుగా, వారు ప్రభువును తెలుసుకునేటట్లుగా ఆయనే తనను కనపరుచుకోవటం విశేషం. కనుక నేను చెప్పాను కదా, కొర్నేలి, ప్రభు తల్లి మరియా, షెపర్డ్స్, పశువుల కాపరులు, పేతురు, పౌలు, రూపాంతర పర్వతం మీద యోహాను, యాకోబులు కూడాను ఏలియాను, పేతురును ఏలియాను, మోషేను చూచారు. పేతురైతే ప్రభువుకి, ఏలియాకి, మోషేకి పర్ణశాలలు కూడా కడతామని మాట్లాడాడు. అది కూడా భౌతిక నేత్రాలతోనే చూచారు వాళ్ళు. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది. మనోహ, అలాగే యోహాను ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ప్రభువును చూచాడు. గ్రేట్ ఎక్స్పీరియన్స్ 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తాము. యాకోబు ఆదికాండ 32లో, బిలాము సంఖ్యాకాండ 23లో, ఈ విధంగా జకరియా, మనం దగ్గర 10-12 గిద్యోను న్యాయాధిపతుల గ్రంథంలో, మనోహ సంసోను తల్లిదండ్రులు, అలాగే ఏలియా దగ్గర దేవుని దూత ఆహారము నీళ్ల బుడ్డి పెట్టి కూర్చున్నాడు. అతను లేచి భుజించే వరకు నీకు మించిన ప్రయాణం ఉందని డైరెక్ట్గా చెప్పాడు. ఈ రెవల్యూషన్స్ అన్నీ కూడా మనకేం జ్ఞాపకం చేస్తున్నాయంటే, దేవుడు మనుష్యులను దర్శించి తన ప్రణాళికను నెరవేర్చడం కొరకు వారితో సంధించి మాట్లాడినవి. ఇప్పుడైతే మనకు అద్భుతమైన వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యము చేత మనలను ఆయన దర్శిస్తున్నాడు. హెబ్రీ 1:1, పూర్వకాలములలో నానా విధాలుగా మాట్లాడిన ప్రభు ఈ దినముల అంతమందు తన కుమారుడు ద్వారా మాట్లాడెను. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభు తన వాక్యము ద్వారా మీతో మాట్లాడతారు. కనుక గొప్ప వాక్యము మనకున్నది, దాని యందు విశ్వాసం ఉంచాలి. ఆ వాక్యము చొప్పున జీవించి దేవుని చిత్తమును నెరవేర్చిన వారు ఉండాలని
నేను మనవి చేస్తున్నా. ఈ సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఆయన ఉనికిని, ఆయన సత్యము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. విన్న వాక్యము ఫలించినట్లు చేయము. క్రైస్తవుడు విశ్వసించిన దేవుడు సత్యమని ఈ అసాధారణ ప్రత్యక్షతలు రుజువు చేస్తుండగా వాటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు సమర్పిస్తూ యేసు నామమును వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. వెతలు